ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం ఎక్కువైందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. ఇళ్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారాయనే చర్చ జరుగుతుందని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సిరిసపల్లి రెడ్డులో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించినటువంటి ఇల్లు నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నిరసన చేపట్టింది. నెలలోపు అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోతే స్వాధీనం చేసుకుంటామని చాడ వెంకటరెడ్డి అల్టిమేటం ఇచ్చారు. అట్టి ఇళ్లను నిరుపేదలకు అందిస్తామని స్పష్టం చేశారు. ఆయన ఇళ్ల స్థలాలు అంటే పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అప్పుడు ఇక్కడ గుడిసెలించడం జరిగింది. అయితే అప్పటికే ఈ భూముల మీద రియల్ ఎస్టేట్ కన్నేసి ఆక్రమించే ప్రయత్నిస్తే ఈ ఎర్ర జెండాలు వాళ్ళు పారదూని మొత్తం మీద మరేకర్ స్వామి జిల్లా సెక్రటరీ ఉన్నాడు. నేను అప్పుడు సిపిఐ పక్ష నాయకుడిగా ఉన్నాను. అదే ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ కట్టింది వాళ్ళు. అయితే అప్పుడు ఎవరైతే ఆ భూమిని కాపాడారో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసిందో గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ఈరోజు పోరాటం. ఆ జిల్లా సెక్రటరీ మరేకర్ స్వామి గారు ఇప్పటికే కలెక్టర్కు ఆర్డీఓ వాళ్ళందరికీ ఇచ్చున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మేము డబుల్ బెడ్రూమ్ దగ్గర పోతాం కనీసం చూస్తామంటే కూడా పోలీసులు ఆపేసి మేము 1 month లోపల పరిష్కారం చేస్తామని చెప్పి తహసీల్దార్ గారు ఆపారు. ఆ సందర్భంగా ఆయన ఏంటంటే 1 month లోపల మేము పరిష్కారం చేస్తాం. 1 month లో పరిష్కారం చేయకపోతే మాత్రం మేము మళ్ళీ పోయి ఆక్యుపై బెడ్రూమ్ల ఇదితో వాళ్ళను అతని పేదలకు పంచేటట్టు కమ్యూనిస్ట్ పార్టీ అదే పంపిణీ చేస్తాం, ఆక్రమిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పేర్కొన్న క్రమంలో అందరికీ ఇల్లు కట్టియాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. విద్య, వైద్యం, ఉపాధి ఇవన్నీ చేయాలి, చేస్తలేరు. అందుకని ఇంకా